హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో సింపుల్గా 5 నిమిషాల్లో మరమరాలతో దోశల్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేనప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ విధంగా మెత్తటి దోశల్ని వేసుకోవచ్చు. మరి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్పులు మరమరాలని యాడ్ చేసుకోవాలి. వీటినే కొంతమంది బొరుగులు అని కూడా అంటారు కదండి. మీరు ఏ కప్పుతో అయితే మరమరాలను తీసుకున్నారో ఆ కప్పును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మరమరాల్లోకి వాటర్ని పోసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసి ఇందులో మంచినీటిని పోసుకొని 5 నిమిషాల పాటు ఈ మరమరాలని నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీరు మరమరాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వను కూడా వాటర్ని వేసేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి, వాటర్ అంతా పీల్చేసింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న మరమరాలని వాటర్ లేకుండా యాడ్ చేసేసుకోవాలి. అలాగే రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇందులోనే కొంచెం వాటర్ని వేసుకొని పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అలాగే ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని ఈ విధంగా పలుచగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక గరిటెడు పిండిని వేసి ఈ దోశని స్ప్రెడ్ చేయని అవసరం లేదండి. అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు వదిలేస్తే సరిపోతుంది. చూడండి, దోశ పైన హోల్స్ చక్కగా వస్తున్నాయి కదా. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం అండి. మీరు ఇదే విధంగా దోశని మరోవైపుకి తిప్పుకొని కాల్చుకోవచ్చు. లేదంటే 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కూడా దోశని కాల్చుకోవచ్చు. ఆయిల్ వేసుకోకపోయినా సరే ఈ దోశలు అనేది చక్కగా వస్తాయండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకుండా సెట్ చేసుకోవచ్చు. ఆయిల్తో కాల్చుకోవాలనుకుంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. చూసారా, ఎంతో సింపుల్గా మనం 5 నిమిషాల్లో మరమరాలతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారో. నేను ఇక్కడ రెడ్ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. ఆ చట్నీ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.